నీవు నమ్మినట్టయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. నమ్మడము అంటే మన జ్ఞానముతో నమ్ముతున్నానడం కాదు, అది ఇట్ హ్యాస్ టు బికమ్ అ రెవల్యూషన్. అది మనలో ఒక ప్రత్యక్షతగా మారాలి. ఇది జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది ఎప్పుడు నీవు ధ్యానించినప్పుడు. కొద్ది కాలం నుంచి గమనిస్తున్నటువంటి అంశము రెస్టోరేషన్, పునరుద్ధరణ. తెలుసు రెస్టోరేషన్ అంటే దాని ట్రాన్స్లేషన్ అవసరం. ద వర్డ్ దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటి? ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, చెప్పండి, రెన్యూవల్ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. అది మర్చిపోకండి, ఎండ్లెస్ పాసిబిలిటీస్. చూడండి, వాక్యము చదివినప్పుడు అద్భుతాల గురించి చదువుతాం. అది చరిత్రగా ఉండిపోవడానికి కాదు దేవుడు రచించింది. అక్కడ గమనించండి కదా, మోషేని దేవుడు ఏమంటాడు? నీ చేతిలో ఉన్న కర్రని భూమి మీద అంటాడు. కానీ చచ్చిన కర్ర జీవిస్తున్న సర్పంగా మారుతుంది ఒక్క క్షణంలో. అవునండి, అవునా కాదా? దట్ మీన్స్ ఇట్ ఇస్ అ పాసిబిలిటీ. అంటే అది జరగగలిగిన విషయము. హల్లెలూయా. అదే పాముని తోకతో పట్టుకోమంటాడు, వెంటనే అది కర్రగా మారుతుంది. అదొక పాసిబిలిటీ. గమనించండి, దేవుని రెల్మ్లో అంటే ఆ మండలంలో అసాధ్యమనేది లేదు. ఇట్స్ ఎ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. సాధ్యమైన విషయాలు జరిగే మండలం ఆ మండలం అట్లా. ఇట్స్ ఎ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. ఇవి ఎందుకు రాయబడ్డాయంటే అప్పుడు చేసిన దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకి ఆటంకముగా వచ్చేది మన అపనమ్మకమును జయించడానికి, దాన్ని గుడించడానికి, నమ్మకములో నడవాలని చెప్పి దేవుడు తన వాక్యాన్ని చదివి నేను చేశాను, చేయగలను అని చూపిస్తున్నాడు. మోషే గారు వచ్చారు, ఇశ్రాయేలు జనాన్ని ఎర్ర సముద్రం ఎదుర్కొన్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చించు. వినండి, దట్ ఈస్ అ పాసిబిలిటీ. అద్భుతాలు ఎందుకు రాబట్టి తెలుసు? ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా మళ్ళీ చేయగలడు. నీవు నమ్మినట్టయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యం. నమ్మడము అంటే మనం జ్ఞానముతో నమ్ముతున్నానన్న కాదు, అది ఇట్ హ్యాస్ టు బికమ్ అ రెవల్యూషన్. అది మనలో ఒక ప్రత్యక్షతగా మారాలి. ఇది జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది ఎప్పుడు నీవు ధ్యానించడం. గమనించడం, ఎర్ర సముద్రం అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఒకటి, సముద్రం చీల్చబడ్డం. రెండో పాసిబిలిటీ, నీటి మీద నడవడం. అది ఉందా వాక్యంలో? ఉందా లేదా? అది కూడా ఒక పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ ట్రాన్స్లేషన్. ఏమైంది? ఫిలిప్ని ఒక స్థలం నుంచి ఇంకో స్థలం, మరుక్షణంలో ఇంకో స్థలం, దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. హల్లెలూయా. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి వాక్యంలో. నమ్మినట్టయితే నీకు సాధ్యం అన్నాడు దేవుడు. ఇది ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన మాట, ఎండ్లెస్ పాసిబిలిటీస్. మనిషి తన జ్ఞానముతో ఇది కాదు అంటే మనం ఒప్పుకోకూడదు. నిజమే, సహజంగా చూసినట్టయితే కాదు, కానీ దేవునితో ఖచ్చితంగా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దానివల్ల మనం ధ్యానించిన మనం ఆ పాసిబిలిటీస్ లోకి అడుగు పెట్టగలము. అందుకే దాన్ని ఏమంటారు? ఫోర్త్ డైమెన్షనల్ లివింగ్ అంటాం. 4వ కోణపు జీవన విధానం. ఆ ఫోర్త్ డైమెన్షనల్ లివింగ్లోకి వెళ్ళాలంటే వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ నడిపించే విధానంలో నడవాలి. ఎప్పుడు చీల్చాలో, ఎప్పుడు నడవాలో, ఎప్పుడు ట్రాన్స్లేట్ అవ్వాలో అది దేవుడే మనకు తెలియపరచాలి. కానీ ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయనే నమ్మకం ఏర్పడడానికి వాక్యం చదివి ధ్యానించాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, రెన్యూవల్ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీ. కాబట్టి ఈ సంవత్సరం అయ్యే లోపల ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్తో రావాలి, అద్భుతమైనటువంటి సాక్ష్యాలతో రావాలి. ఎందుకు? జరగదు అనే అంశం లేదు.
హల్లెలూయా. ఇది కాదు అనడానికి సాధ్యం లేదు. ఇది జరగనిది జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడు మన జీవితంలో అది జరిగించాలంటే మనము నమ్మాలి. మనము నమ్మాలంటే నా మనస్సుతో నమ్ముతున్నాం అనడం కాదు. ఆ వాక్యము నీలో అవగాహన కలిగి ఆ సత్యము నిన్ను పట్టుకొని ఆ సత్యం బయలువెళ్ళబడినప్పుడు నీ ఒక విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నమ్మి ఆ అద్భుతాన్ని నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. కాబట్టి జనులారా, దేవుడు ఈ యొక్క జనాలతో మాట్లాడుతున్నాడు. యోవేల్లో ఏమంటున్నాడు? రెస్టోరేషన్ గురించే చెప్తున్నాడు. తిరిగి సమకూరుస్తాను. అయితే యోవేలు 2వ అధ్యాయము 22 నుంచి 26 వరకు ఒకసారి చదువుకుందాం. పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చికములొచ్చును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షంను మీకు అనుగ్రహించును. ఆగండి, ఇక్కడ దేవుడు ఏమి జరగనై ఉన్నదో చెప్తున్నాడు. జరగలేదు ఇంకా. ఏమన్నాడు మళ్ళీ 22లో? పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చికములొచ్చును, చెట్లు ఫలించును. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. చూసారా, దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ జరుగుతాయని. సియోను జనులారా ఉత్సహించుడి. చూసారా, జరగక ముందే ఉత్సహించమంటాడు. ఎందుకు? నేను ఇది చెయ్యనై ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఇది సమకూర్పు. హల్లెలూయా. ఇది రెస్టోరేషన్ గురించి చెప్తున్నాడు దేవుడు. ఇదంతా మీరు కోల్పోయారు. మనం ఒక రెఫరెన్స్కి వెళ్దాం. ఇవన్నీ మీరు కోల్పోయారు. నేనే మిమ్మల్ని శిక్షించాను, నేను మీకు తిరిగి అనుగ్రహించనై ఉన్నాను. హల్లెలూయా. అది గమనించండి. మీకు ఈ గతములో ఎటువంటి అనుభవంలో ఉన్నారో, ఎటువంటి చెడు అనుభవం అవచ్చు, నెగటివ్ అనుభవం అయి ఉండొచ్చు, ఏదైనా సరే సంతోషించండి, ఉత్సహించండి. 2025 ఆ విధంగా ఉండదు. దేవుని యొక్క కృపను మీరు అనుభవించనే ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించనే ఉన్నారు. గొప్ప ఫలము మీరు రుచి చూసే విధంగా మారుతుంది. కాబట్టి మీరు ముందుగానే ఉత్సహించుడి అంటున్నాడు దేవుడా. తొలకరి వాన, చివరి వాన. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షము కడవరి వర్షం రెండు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. కొట్లు ధాన్యముతో నిండును. కొట్లు ధాన్యముతో, సమృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఇది రానై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 నీ కొట్లు సమృద్ధితో ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. లేమి అనేది ఉండదు. ఆమేనా. కొత్త ద్రాక్షారసము, కొత్త తైలము గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొందెదరు. హల్లెలూయా. మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపినటువంటి గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. 26. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. నా జనులు ఇంకెన్నటికీ సిగ్గునొందరు. హల్లెలూయా. నీవు సిగ్గునొందవు ఈ సంవత్సరం. హల్లెలూయా. 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 దేవుడు సమృద్ధితో నిన్ను దీవించనై ఉన్నాడు. నీకు ఫలమును అనుగ్రహించనై ఉన్నాడు. నీకు ఆశీర్వాదము అనుగ్రహించిన, అభివృద్ధిని అనుగ్రహించనై ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి అందరూ. కానీ ఒక మాట, ఇవన్నీ మనం అనుభవించాలంటే 2 విషయాలు. ఒకటి ఉత్సహించుడు అన్నాడు. ఆమేన్. రెండవది చూసినట్టయితే 12 నుంచి 13 వచనాలు చదువుకుందాం ఇదే అధ్యాయంలో. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క ఆశీర్వాదం, ఈ రెస్టోరేషన్ మీరు అనుభవించాలంటే మీరు చేయాల్సిన పని ఇది. చదువు మళ్ళీ. మీరు ఉపవాసముండి, మీరు ఏం చేయాలండి? అందరు చెప్పాలి. పక్కవారికి చెప్పండి. దేవుడు అంటున్నాడు ఉపవాసం ఉండమని అని చెప్పండి ఒకసారి. అది చూసారా, మనిషి కాదు, బోధకుడు కాదు, దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు అంటే దుఃఖము కలిగిన, బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రైట్ స్పిరిట్ అని ఉంది వాక్యంలో. విరిగిన మనసు నలిగిన హృదయం. When you have a broken heart and a contrite spirit, God will not despise you. విరిగిన హృదయం నలిగిన మనసు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తృణీకరించడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవునికి సమీపంగా రావాలంటే నేను విరిగిన హృదయం, అంతేనా, నలిగిన హృదయం కలిగిన వాడినై రావాలి దేవుని దగ్గర. ఫాస్టింగ్ అండ్ వీపింగ్
దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనపూర్వకముగా మనసారా రావాలి దేవుని దగ్గరికి. ఏదో మతపరంగా కాదు, హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యుద్ధకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, దేవుడు వాత్సల్యం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, శాంతమూర్తియు ఆ. అత్యంత కృపగలవాడునయుండి హల్లెలూయా. తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక. చూసారా, దేవుడు ఏమన్నాడు? నీవు దీవించబడి ఈ రెస్టోరేషన్ రిన్యూవల్ నువ్వు అనుభవించాలంటే మనస్ఫూర్తిగా వచ్చి విరిగిన హృదయము నలిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. అంటే ఇంగ్లీష్లో ఏమన్నామంటే రెస్టోరేషన్ బిగిన్స్ విత్ రిపెంటెన్స్. తిరిగి సమకూర్పు పశ్చాత్తాపంతో మొదలవుతుంది. పశ్చాత్తాపం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందలేవు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో ప్రతి ఒక్కడు పాపే. నువ్వు తిరిగి జన్మించావు నిజమే, కానీ నువ్వు అనేక సార్లు తప్పుడు అడుగులు వేసావు, నువ్వు అనేక సార్లు తప్పులు చేసావు, నువ్వు పాపాలు చేసావు. ఆ విధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తూ సంతోషంతో గంతులు వేస్తూ ఒప్పుకోలు చేసినంత మాత్రాన దేవుని యొక్క దీవెన నువ్వు పొందలేవు. ఎప్పుడు దేవుని యొక్క దీవెన పొందగలవు? నిన్ను నీవు తగ్గించుకొని మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను దీవించు, నాయన నన్ను క్షమించు, ముందుగా నా పాపముల నుంచి నన్ను క్షమించు. హల్లెలూయా. నేను పాప క్షమాపణ, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం అంటే దేవా ఐఎమ్ సారీ అంటే సరిపోదు, క్షమించమని అడిగితే సరిపోదు. నిజమైన రిపెంటెన్స్ ఏంటంటే నేను క్షమాపణ అడగడమే కాదు, నేను చేస్తున్న చెడు నుంచి నేను వెనుతిరగాలి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని వారి యొక్క చెడు నడతలను విడిచి, వారి యొక్క చెడు నడకలను విడిచి నా వైపు తిరిగిన ఎడల నేను వారి పాపములను క్షమించి. ఆగండి, ఎప్పుడు క్షమిస్తాడండి? నీ చెడు మార్గములను విడిచి తిరిగి నడేయాల. ఇంగ్లీష్లో టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ అన్నాడు. అంటే నీవు చేయుచున్నటువంటి తప్పుడు పనులు నీ మనసుకు తెలుసు, నీ కాన్షియస్కి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏం తప్పులు చేస్తున్నావు, ఎక్కడ నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావు, ఎక్కడ నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావు నీకు తెలుసు. అది కప్పిపుచ్చినట్టయితే దేవుడు నిన్ను దీవించలేడు. ఏమన్నా ప్రావర్బ్స్లో డోంట్ కవర్ యువర్ సిన్, మీ పాపములను కప్పకుడి. కప్పినట్టయితే దేవుని ప్రార్థన ఆలకించడం అని ఉంది. ఆమేన్.